జగన్కి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు మాజీ ఎంపీ హర్ష కుమార్. ఒకప్పుడు కాంగ్రెస్లో సీనియర్ నేత, కాంగ్రెస్లో ఎంపీగా కూడా చేశారు. హర్ష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో 3 సీట్లు వచ్చిన పార్టీకి కూడా గతంలో ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని చెప్పి ఆయన గుర్తు చేశారు. జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడిగితే తప్పే ఉంది, ఎందుకు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతోంది అని ప్రశ్నించారు. అందుకే ఆయనకు అంటే భయపడుతున్నారు కాబట్టి జగన్ చూసి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గ్రూప్ 2 అభ్యర్థులను సీఎం చంద్రబాబు దారుణంగా మోసం చేశారని కూడా చెప్పుకొచ్చారు. ఒక రకంగా ఈయన హర్ష కుమార్ ఒకప్పట్లో అమలాపురం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో పనిచేశారు. ఈయన ఒక రకంగా వైఎస్ఆర్ విధేయులు కూడా హర్ష కుమార్ గారు అంటే. సో ఇప్పుడు ఖచ్చితంగా మొన్న కొద్ది రోజుల నుంచి హర్ష్ కుమార్ వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈయన సపోర్ట్గా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రచారాన్ని మరింత బలం చేస్తోంది. ఈయనతో పాటు పల్లవరాజు కూడా వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా లాజికల్ పాయింట్ అయితే తీసుకొచ్చారు. ఎందుకు ఎవరు ప్రతిపక్ష హోదా అనే ప్రశ్న అయితే జగన్ తరపు నుంచి ఇప్పుడు ఈయన మాట్లాడడం. షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా ఉన్నారు. మరి ఆ మాత్రం ప్రజలే ఇవ్వలేదు, ప్రజలే చీకొట్టారు, మీకు ఎలా ఇస్తుంది అంటున్న టైంలో ఇలాంటి వాళ్ళు వచ్చి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం జగన్కి ఫుల్ బూస్ట్ ఇచ్చినట్టే, సపోర్ట్ చేసినట్టు.